శ్రీరామ్. ఏతత్ సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందార్పణమస్తు. స్వస్తి. ధన్యవాదములు. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. కోటేశ్వరరావు గారు, సాయిరామ్ సార్. మీరు ఒక 2 మాటలు చెప్పి ఒక్కొక్కరు మాట్లాడమండి. అలాగే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ, ఈరోజు అతి చిన్న వయస్కురాలు, కేవలం 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని, పైగా ఇంగ్లీష్ మీడియం, మన మీడియం కాదు, భాష సంస్కృతం, గ్రంథం భగవద్గీత, చెప్పింది శ్లోకాలు, పైగా అర్థ వివరణ, భావ వివరణ, అందుట్లో మహత్తరమైనటువంటి కమనీయ భావాలు. ఈ భావాల వివరణలో మన అమ్మాయి చక్కగా విజేతగా నిలబడింది. వాళ్ళ భగవద్గీత మాత యొక్క ముద్దు బిడ్డ అనిపించింది. భరతమాత ముద్దు బిడ్డే కాదు, గీతామాత ముద్దు బిడ్డగా ఈరోజు మరి విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథ వివరణ అంటే పెద్ద తలదిరిగినటువంటి పండుగలకే సాధ్యం కాదు. అలాంటి గీతలో ఎన్నెన్నో మధురమైనటువంటి భావాలు చెప్పింది, ఎన్నో ఆధ్యాత్మిక పద కోశాన్ని బయట పెట్టింది. మరి అవన్నీ చెప్పాలంటే మళ్ళీ బోలే టైం అవుతుంది. అవన్నీ ఆ పదాలు, ఆ పద వివరణ, ఇవన్నీ కూడా చెప్పింది అమ్మాయి. చాలా ఆమె యొక్క భాష, ఆ అమ్మాయిని గురించి మాట్లాడితే ఆమె భాష మృదు మధురంగా ఉంది. ఆమె యొక్క భావం సరళ సుందరంగా ఉంది. ఎక్కడ ఆ అమ్మాయి చెప్పినటువంటి భావాలు నాకు అర్థం కాలేదు అనేటువంటి వివరణ లేదు. మృదు మధురంగా ఉంది. శ్లోక పఠనం గమనీయంగా ఉంది. భావ వివరణ రమణీయంగా ఉంది. హావభావాలు మంజుల మనోజ్ఞంగా ఉన్నాయి. ఆహార్యం చూడబోతే అమ్మాయిది చక్కని సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక రుచికరంగా ఉంది. వేగం చూడబోతే ఆసుధారలాగా ఉంది, ఆజ్యధారలాగా ఉంది, నీటిధారలాగా లేదు, ఎక్కడ ఆగట్లేదు. అలాగే శైలి చూస్తే అర్థస్ఫూరకంగా ఉంది. ఎక్కడికి శ్లోకం చదివినా, భావం చదివినా ఎక్కడికి ఆపాలి, ఎలా మాడ్యులేషన్ చేసుకోవాలి, చాలా బ్రహ్మాండంగా ఉంది. క్రమానుగతం చూస్తే నిజంగా కురుక్షేత్రానికి పూర్వరంగం చెప్పింది, కురుక్షేత్రంలో ఏం జరిగిందో చెప్పింది, ఆ తర్వాత గీత వల్ల మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటో ఒక క్రమానుగతమైనటువంటి క్రానలాజికల్ ఆర్డర్లో చక్కగా ప్రారంభం దగ్గర నుంచి, ప్రార్థన దగ్గర నుంచి శాంతి మంత్రం వరకు కూడా ఒక క్రానలాజికల్ ఆర్డర్ పాటించింది. ఇక లింకప్ చూస్తే అంటే ఒక భావానికి ఒక భావానికి లింకప్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగడం కూడా అవసరమని కూడా మనకు నిరూపించింది మన చేతన. అంటే అంత నీరు తాగితే కానీ మనం చెప్పలేము అనేటువంటిది కూడా, అది కూడా మంజుల మనోజ్ఞంగానే ఉంది. ఉచ్చారణ సుస్పష్టంగా ఉంది. శ్లోకాలు ఏ పాదానికి ఆ పాదం ఆపి వాటి యొక్క మాధుర్యాన్ని చక్కగా గురలేటట్టుగా చేసింది. ఆ పాదాలు చదవటంలో ఏ పాదానికి ఆ పాదం కటింగ్ ఇవ్వటం వల్ల ఎంత మంజుల మనోజ్ఞంగా కనబడ్డాయి. తర్వాత మొత్తానికి శ్లోకాలు అంత కార్యక్రమం రమ్యంగా, రసరమ్యంగా ఉంది, రసకన్నాయంగా ఉంది, రసానుభూతిగా కలిగించింది. అలాంటి చేతనకు మరి మా గురువు గారి యొక్క దంపతుల తరఫున, మా ఆత్మీయుల యొక్క సోదరుల తరఫున ఇవాళ వచ్చినటువంటి విశిష్టాతిథులు ఎంతోమంది వచ్చారు. మాకు అజ్ఞాతమైనటువంటి పండిత ప్రకాండులంతా కూడా వచ్చారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళందరినీ అబ్బురపరిచి, ఔరా అనిపించి, ఆహా అనిపించి, శభాష్ అనిపించుకున్నటువంటి మా చిరంజీవి, మనందరి యొక్క ఆదరానికి పాత్రలు అవుతున్నటువంటి ఆ బొలిశెట్టి చేతనకి మనందరి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాము. ఇలాంటి అపూర్వమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి కార్యాచరణ చేసి దాని యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇంత మంజుల మనోజ్ఞంగా, ఇంత బ్రహ్మాండంగా ఒక క్రమశిక్షణయుతంగా నడిపినటువంటి మా గురు దంపతులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ స్వామి యొక్క దివ్యాశీస్సులు నీకు మెండుగా ఉండాలని కోరుకుంటూ చివరిలో ఒక ఆశీర్వచనం అమ్మ. గీత చేత పట్టి, గీత పట్టు పట్టి, చేత పట్టడమే కాదు దాంట్లో ఉన్న కూడా పట్టును కూడా పట్టావు. గీత పట్టు పట్టి, గీతమాత వెలుగు జిలుగు తెలిపి, గీతమాత వెలుగు జిలుగు తెలిపి, కృష్ణమూర్తి దివ్య కృపపాతుర్రాలివవు, కృష్ణమూర్తి దివ్య కృపపాతుర్రాలివవు, చేతనందుకొనుము శేషలివియే, చేతన అందుకొనము శేషలివియే,
చేతనందుకొనుము శేషలివియే. ఈ విధంగా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మొట్టమొదటి గురువు గారు మాట్లాడతారు. తర్వాత నెమ్మదిగా మిగతా వారు కూడా 1 by 1 ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ యొక్క అభిప్రాయాల్ని చెప్పండి. స్వల్పంగా చెప్పాలి, 1-2 మాటల్లో చెప్పవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మొట్టమొదట గురువు గారు ప్లీజ్ సార్. సాయిరామ్ చేతన. ఇట్స్ లాంగ్ బ్యాక్ వీఆర్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ గేదర్. మాకు ప్రతినిత్యము 60-65 మంది 70 మంది భక్తులు వస్తారు. సెంచరీ క్రాస్ చేసి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయింది. మేము వాళ్ళు సెంచరీ చేయించావు మా చేత. థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 ఇయర్స్ అయిందమ్మా ఆల్మోస్ట్. ఎందుకంటే నా అక్కడ ప్రతిరోజు రికార్డు ఉంది. ఎందుకంటే ప్రతినిత్యం స్వామి వారికి సమర్పించుకుంటాం మేము పుష్పాలు. అందులో స్వామి సమక్షంలో జరుగుతుంది. సాయిబాబా వారు నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కువ, ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రతినిత్యం 5 సంవత్సరాలు బట్టి నేనే మాట్లాడుతున్నాను. నాది ఒక రిక్వెస్ట్ ఏంటమ్మా, మేము ప్రతి నెల ఒక గీతా యజ్ఞం చేస్తున్నాము. ఆ గీతా యజ్ఞంలో నెక్స్ట్ నా తర్వాత దారాగిరిజ ఈ చేతనని వారి అమ్మగారిని దారాగిరిజ చేతన అమ్మగారిని కూడా అడుగు. వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుని ఈ యజ్ఞంలో ప్రతి నెల ఈ యజ్ఞంలో వాళ్ళు కూడా పాలు మంచినట్లేదు. మనకు ఆనందం. వాళ్ళిద్దరు యాక్చువల్ గా నేను మొన్నే మాట్లాడిద్దాం అనుకున్నాను. తప్పకుండా నా మనసులో మాట మీరు చెప్పేశారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ చేతన. మేడం గారు, దేవి గారు ఏం చెప్పాలమ్మా? లేదమ్మా, ఇది భగవంతుడు సాక్షాత్ అమ్మవారు. మీ బిడ్డ అమ్మవారమ్మా. ఎందుకంటే నేను అమ్మవారి పూజ చేస్తాను. సాయిరామ సాయిరామ అనను. నేను నిత్యం చేసేది గాయత్రి మంత్రము, గాయత్రి జపమే చేస్తాను. నాకు వేరే మంత్రాలు తెలియవు. లేదు, మా అబ్బాయి కూడా అదే అన్నాడు. సాక్షాత్ అమ్మవారి కూర్చుని మాట్లాడండి. ఒక భగవద్గీత అమ్మవారి రూపంలో, బాలా త్రిపుర సుందరి రూపంలో కూర్చొని ఇంతమందినండి. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో పెట్టిన తర్వాత ఎంత మంది ఆనందపడతారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. లేదమ్మా దేవి గారు, అద్భుతం. ఇది మీ జన్మాంతర సుకృతం. అటువంటి రత్నము, అటువంటి ఆని ముత్యము నీ కడుపులో పుట్టడం, జన్మించడం నీ అదృష్టము. నీ కడుపులో జన్మించి ఆ పిల్ల అదృష్టం అమ్మా. ఒక ఆధ్యాత్మిక కుటుంబం అమ్మా మీది. అద్భుతం, పరమాద్భుతం. మాటలు లేవు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ దారా గిరిజ, తర్వాత ఒక్కొక్కరు మాట్లాడండి. దేవి గారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సాయిరామ్. ఇలాంటి పిల్లల్ని నీ కడుపున పుట్టడం వాళ్ళెంత అదృష్టమో, ఇలాంటి తల్లిదండ్రులకు వాళ్ళు పిల్లలుగా పుట్టడం కూడా వాళ్ళు చేసుకున్న అదృష్టము. అసలు నిజంగా మొదటి నుంచి చివరి వరకు ప్రతి శ్లోకము అసలు నాకు ఎంత ఆనందం అనిపించిందో. స్వామి అనుగ్రహంతో నేను 700 శ్లోకాలు కంఠస్థము. అలా తను చదువుతూ ఉంటే అసలు నాకు ప్రతి శ్లోకము గుర్తొచ్చింది. 7వ అధ్యాయం 15వ శ్లోకం అనుకుంటా. మొత్తం చెప్పలేదు, సగం చెప్పేసి 18లోకి వెళ్ళింది. అవునండి, అవును. నేను ప్రతిదీ లేదు అనుకున్నాను నేను కూడా. అందుకని చాలా 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 చేతన, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నేను ఫోన్ చేస్తాను. నాకేమైనా అనుమానాలు ఉంటే మీనింగ్ చెప్తు కానీ. సాయిరామ్ అండి, సాయిరామ్. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదములండి. సాయిరామ్ అమ్మ. చేతన్ని చూస్తుంటే అయోధ్యలో బలరాముడు చూడండి, అందరూ చూస్తుంటారు. బలరాం చూపిస్తుంటారు టీవీలో. ఈ డ్రెస్సులో బలరాముడు మనకు కనబడుతున్నాడు. బాలరాముడు, ఆ బాలరాముడు రాముడు కృష్ణుడు ఒకటే అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. రెండో విషయం ఏంటంటే, చాలా మందికి ఈ భగవద్గీత 700 శ్లోకాలు శ్రీకృష్ణ వర్మ ఎలా జరిగింది, ఎన్ని రోజులు జరిగింది, ఎన్నాళ్ళు చెప్పాడు, ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటుంటారు. ఒక్క రోజులోని
గంటన్నర టైంలో చెప్పొచ్చు, గంట టైంలో చెప్పొచ్చు అని ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు మనకు ఆన్సర్ ఇచ్చినట్టుగా ఈ చేతని మనకి ఆ శ్లోకాలు ఇంత అద్భుతంగా చెప్పింది. అంత పాండిత్యంలో ఉంది. పెద్దలందరూ చాలామంది చెప్తున్నారు ఈమె వయసుకు తగ్గ విషయం కాదు ఇది, ఇందుకే ఈయనకి ఇంత ఘనతలు పడ్డాయి. ఏంటి శృంగేరి పీఠాధిపతి దర్శించడం, గణపతి దర్శనం సామాన్యమైన విషయాలు కావు. అప్పుడే పెద్దల తాలూకు ఆశీర్వచనాలు ఆమె కందిపోయి, అందువల్ల సాక్షాత్తు సత్యసాయి పరమేశ్వరుడి తాలూకు ఆశీర్వచనాలు కూడా నిండుగా ఉన్నాయమ్మా. ఇప్పుడైతే ఇక్కడ జాయిన్ అయ్యావో నీకు స్వామి అప్పుడే అనుగ్రహించారు, స్వామి ఆశీస్సులు అందించారు. స్వామి దగ్గర వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళారో నీవు ఈ స్థితికి చేరుకుంటా ఉన్నది నా నమ్మకం. ఆశీర్వదిస్తారు భగవంతుని. మేమందరం కూడా మీ తరపున ప్రార్థిస్తాం. నువ్వు ఇంకా భవిష్యత్తులో గొప్పగా నవ్వుతావు స్వామి. సాయిరాం తల్లి, సాయిరాం. గురువుగారు కూడా ఇటువంటి గొప్ప కార్యం పెట్టినందుకు, గురువుగారు కూడా ఇటువంటి గొప్ప కార్యం పెట్టినందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. సాయిరాం, సాయిరాం. చాలా చాలా ధన్యవాదాలు. సాయిరాం బ్రదర్, నేను 15 రోజులు బట్టి కలలు కంటున్నా. ఈ రోజు ఎప్పుడు వస్తున్నాము? నేను నిద్రపోనమ్మా రాత్రి పూట. ఐ నెవర్ స్లీప్. లాస్ట్ 35-40 years ఇప్పుడు 55 గ్రంథాలు రాశాను నేను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అమ్మా. ఎప్పుడు చిన్నారి చేతన వస్తుందా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. చాలా థ్యాంక్స్ సార్, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అమ్మా చేతన శుభాశిస్సులమ్మా. మీ తల్లిదండ్రులు ధన్యులు, భారతదేశం ధన్యం. నిజంగా భారత ముద్దు బిడ్డ అనే పలకంగానే నీ ముఖం కనపడుతుందమ్మా. అంతటి ముద్దు బిడ్డలమ్మా. ధన్యవాదములండి. సాయిరాం, సాయిరాం. చాలా ఆనందాన్ని పంచిపెట్టావమ్మా. చాలా సంతోషం. సాయిరాం అమ్మా చేతన, నీకు దండిగా మెండుగా భగవంతుడి యొక్క బాబా వారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ముఖ్యంగా ఇంతటి మహద్భాగ్యాన్ని కలుగజేసినటువంటి మా గురువు గారు లక్ష్మీనారాయణ గారి దంపతులకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వారి పుణ్యమే ఇవాళ మీ అందరం ఈ రకంగా మీలాంటి అద్భుతమైనటువంటి వాళ్ళ ఉపన్యాసాలు, తర్వాతనేమో పారాయణాలు, ఈ గీత అసలు ఆ సర్వోత్కృష్టమైన గీతని మాకు ఇంత చక్కగా వినిపించి ధన్యం చేశారు. థ్యాంక్ యూ. ధన్యవాదములండి. చక్కగా చెప్పావు తల్లి. మధుర సుస్వర స్వరంతో భగవద్గీత శ్లోకాలు అర్థతాత్పర్యాలు చెప్తూ చాలా చక్కగా చెప్పావు తల్లి. సాయిరాం నీకు ఎప్పుడు ఎల్లవేళలా తోడుంటాడు. స్వామి నీకు దీర్ఘాయుషుని ఇస్తాడు తల్లి. సాయిరామమ్మా. చేతన ఎంత బాగా చెప్పావమ్మా. ప్రతి నెల 18 మంది మా వాళ్ళు 18 మంది ప్రతి నెల మాకు చదువుతారు. ఈ కృషి అంతా లక్ష్మీనారాయణ గారి దంపతులదు. ఆయనకు అసలు నీతో చెప్పించిందాక ఆయనకు నిద్రే పట్టదు. చాలా తృప్తిగా మాకందరికంటే ముందు ఆయన తృప్తి పడతారు. మేము మమ్మల్ని తృప్తి పట్టారు. చాలా బాగుందమ్మా. చాలా కష్టమైన చిన్నపిల్లలు చాలా మంచిలు తాగుతూ ఆ విధంగా మమ్మల్ని అంతా ఆనందపరిచావమ్మా. చాలా బాగుంది. అదృష్టవంతులు. మీ ఫ్యామిలీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ సత్య సాయినాథుని ప్రార్థిస్తున్నాను. సాయిరామమ్మ. ధన్యవాదాలు. సాయిరాం అండి. వారంసారి ఇలాగ చక్కగా కొన్ని శ్లోకాలు చెప్తే మేము బాగా నేర్చుకుంటాం. మీకు అవకాశం ఇవ్వాలని గురువుగారిని కోరుకుంటున్నాం. అసలు చెప్పడానికి మాటలు లేవు. నాకైతే శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ ఇలా నెక్కబొడిచేసాను చదువుతున్నంతసేపు కూడా. ఎక్సలెంట్. చాలా థ్యాంక్స్ అండి. సాయిరాం చేతన. Fantastic, marvelous, ma. I cannot stop my eyes sweating, crying and crying. From the beginning, you are everything in the scene. You are showing in the way you are dominating speech. My God, thank you. God bless you, Sairam. Thank you so much, Sairam. Thank you so much. ఇప్పుడు ఎంత అసలు ఏకం చూడేటప్పుడు ఎంత బాగా. God bless you, Nana.
చాలా సంతోషం. పురుషోత్వ సందర్శనం జరిగింది మాకు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదములండి. చేతన యు ఆర్ ఏ వండర్ కిడ్. నాకు ఒక్కటే నువ్వు చెప్పినంతసేపు నేను ఒక్కటే స్వామికి ప్రే చేస్తాను. మోదీ గారు నిన్ను వినాలి, తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు నిన్ను వినాలి, మన పవన్ కళ్యాణ్ గారు నిన్ను వినాలి. ఇదే నాది విష్ వాళ్ళ స్వామి దగ్గర. ఇంకా విశ్వరూప దర్శనం చెప్పు, సాక్షాత్ కనిపించేదని అనిపించింది తల్లి. అండ్ పేరెంట్స్, మీ మమ్మీ పాపాకి hundreds and crores of salutes to them. They are great really. మీ మమ్మీ డాడీకి నాది చాలా చాలా కోటి నమ్మన్. సాయిరామ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. సాయిరామమ్మ, చేతన తల్లి బంగారం, నీకు మా హృదయపూర్వక, మరి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీలో ఉన్న ఆదిశక్తి నా మనసులో ఆలోచనదే. ఆ బాల త్రిపుర సుందరి వచ్చి ఇక్కడ కూర్చుని భగవద్గీత చేసినట్టుగా ఉందమ్మా. నిజంగా నాకు ఎమోషన్స్ తో ఆతితో మాటలు రావట్లేదు. అద్భుతం. బాల ప్రహ్లాదని మనం చూడలేదు. మమ్మల్ని అందరి కృతయుగంలోకి తీసుకెళ్ళిపోయావు. ఇటువంటి వారే దేశానికి భారతీయ సంస్కృతి కాపాడేవాళ్ళు. ఈ ఆహార్యం విషయంలో ఈ వాక్ చతురతలు ఏమి చెప్పు తల్లి. హృదయపూర్వక ఏఎస్పీ తరపున హృదయపూర్వక ఆశీస్సు అందిస్తున్నామమ్మా. సాయిరామ్. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ తల్లి, చాలా బాగా చెప్పావు. ఇంక ఎంత బాగా చెప్పావో చెప్పలేం. అలాగా కృష్ణుడు చెప్తున్నట్టు కనిపించేది రా బంగారు తల్లి. గాడ్ బ్లెస్ యూ అమ్మ తల్లి. లైఫ్ లాంగ్ ఇలా నువ్వు మెయింటైన్ చెయ్యాలమ్మా. చక్కగా చెప్పావు. ఎప్పుడు ఎంత పెద్దయినా మర్చిపోకూడదు. వెరీ గుడ్ రా. చాలా చాలా బాగా చెప్పావు. నిజంగా మాటలు రావట్లేదు ఆమె అన్నట్టు. చాలా బాగా చెప్పు. మీ అమ్మగారు మీ నాన్నగారు చాలా అదృష్టవంతులు. అంత మంచి మాణిక్యం వాళ్ళకి జన్మించిందని. గాడ్ బ్లెస్ యూ రా తల్లి. స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉండాలమ్మా. సాయిరామ్. నా జన్మ ధన్యమైపోయింది తల్లి. చాలా బాగా చెప్పావు నాన్న. థ్యాంక్ యూ అండి. చేతన, యు ఆర్ ఏ వండర్ఫుల్ గర్ల్. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ అండి. చేతన వెరీ గుడ్ మా. చాలా బాగా చెప్పావు తల్లి. అసలు ఎంత లీనమైపోయినామంటే అంత బాగా చెప్పావు నాయన. బంగారం. అసలు మాటలు రావటం లేదు తల్లి. అద్భుతం, పరమాద్భుతం. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ అండి. చాలా బాగున్నాయి తల్లి. అమ్మ యాక్షన్ చేస్తూ మరీ బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు తల్లి. ఏ ఊర్లో ఉంటావు? దేవవరం అండి. అమ్మా దేవవరం అండి. ఓకే ఓకే, వెరీ గుడ్ రా తల్లి. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ. అంత సీన్ కళ్ళకి చూపించాయమ్మా. కళ్ళు చెమర్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. నీ యొక్క హావభావాలు చూస్తే చాలా ఆనందం అనిపించిందమ్మా. స్వామి ఆశీస్సులు నీకు నిండుగా మెండుగా దండిగా ఉంటాయి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. పాప సాయిరామ్మ బుక్ చూడు చదివావు. ఎంత చక్కగా చదివావమ్మా. చూస్తుంటే ఎంత ఆనందపడ్డానమ్మా. నువ్వు బుక్ లేకుండా చదివావు. నాకు అదే ఖుషి అయిపోయిందమ్మా. చాలా చక్కగా చెప్పావు. ఈ రోజు అందరిలో చేతన అని పేరు పెట్టుకున్నావు కానీ అందరిలో ఈరోజు చైతన్య శక్తిని మేలుకొలిపినట్టు ఉంది నీది. అందరికీ ఆ విశ్వరూప దర్శనం చూసి యాక్చువల్లీ వీఆర్ వైబ్రేటింగ్. ఆ వైబ్రేషన్ మేము ఫీల్ అవుతున్నాము. ఫుల్ ఇన్వాల్వ్మెంట్, ఎక్కడ కూడా తొడబాటు లేకుండా చెప్పావు. భగవత్ కృప, స్వామి కృప నీపై మెండుగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సాయిరామ్. వేదం క్లాస్ లోన తెలిసింది మీ లింక్ పెట్టారు. అనుకోకుండా మీది ప్రోగ్రామ్ చూసాం చేతన్న. చాలా చాలా బాగా చెప్పావమ్మా. మేము ఈ రోజు లింకులు లేకుంటే మేము చూడలేకపోయా. చాలా చాలా మిస్ అయిపోయే వాళ్ళమమ్మా. చాలా చాలా బాగా చెప్పావు. చెప్తా ఉంటే అసలు ఆ పక్క ఈ పక్క కదులుకోకుండా అలాగే వినాలనిపించింది. నీ ఫేస్ గాని నువ్వు చెప్పడం గాని ఎంత బాగుంది తల్లి. ఆ బాబాని ఎప్పుడు కాపాడుతా ఉంటాడమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ తల్లి. సత్యసాయి జిల్లా వాళ్ళమమ్మా. చాలా బాగా చెప్పావమ్మా.
ఓకే అమ్మా. సాయిరామ్ 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 ఒకటే విషయం సాయిరామ్ తల్లి చిన్న తల్లి అయినా బాగా హలో చెప్పావమ్మా. సాయిరామ్ మేడం ఒకసారి రాజాని మాట్లాడండి. హీజ్ ఇన్ ఆఫీస్ ప్లీజ్. లెట్ హిమ్ స్పీక్ రాజా. సాయిరామ్ చేతన గాడ్ బ్లెస్ యూ. ఎస్పెషల్లీ విశ్వరూప దర్శనం నిజంగా ఐ మీన్ ఐ కుడ్ సీ ఆన్ ద వే యూ హ్యావ్ నెరేటెడ్. మీ కళ్ళల్లో నిజంగా ఆ కురుక్షేత్రంలో అర్జునుడు అలాగే ఫీల్ అయ్యాడా అని ఒక మొత్తం నా చేతులు అన్ని లిటరల్లీ మై ఎంటైర్ బాడీ వాజ్ షివరింగ్ వెన్ ఐ వాజ్ లిజనింగ్ టు దట్ విశ్వరూప దర్శనం. నీ యొక్క సంభాషణ అసలు మాటలు లేవు అనమాట. నిజంగా ఎప్పుడో ఘంటసాల మాస్టర్ ఆయన వింటుంటే అక్కడ ప్రభు కృష్ణ ఆయన కానీ బట్ నిజంగా నువ్వు మాత్రం విత్ యువర్ ఏజ్ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ. సీరియస్లీ యువర్ డివైన్ చైల్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. Just only because we have not touched anything, Anna. Better because almost successfully completed. So if you check now, it will go for next year also. I enjoyed happily, Anna. చేతన గాడ్ బ్లెస్ యూ రా. చాలా బాగా చెప్పావు. You must see it. The girl 9 years. సాయిరామ్ తల్లి చాలా బాగా 9 years, 5th standard. Understand that? She totally chanted Bhagavad Gita all now. With the narration, not sloka. Sloka meaning also totally. She done spoke for more than 1 and 2 hours now. From Andhra. Recently went to Sringeri. She got gold medal there also. The last week, 4 days back, she was chanted the total sloka Sringeri Pita. She got gold medal. Today I booked the appointment. She just 5th standard, Anna. 9 years girl. Total by heart, Anna. No book. సాయిరామ్ చేతన గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ చేతన. సాయిరామ్ చేతన చాలా బాగా చెప్పావమ్మా. సందర్శన యోగం ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. స్వరూప సందర్శనం బాగా చెప్పావమ్మా. కళ్ళకు కట్టినట్లు అలా చూస్తున్నట్లు ఎంతో ఆనందంగా అనిపించింది. స్వామి నీకు ఇంకా ఇంకా ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇలా మళ్ళీ మళ్ళీ ఇంకా చెప్పగలిగే శక్తిని స్వామి ఇవ్వాలని కోరుకుంటూ సాయిరామ్. సాయిరామ్ బంగారు చక్కగా చెప్పావు నాన్న. చిన్ని బంగారం చేతన బంగారు తల్లి గాడ్ బ్లెస్ యూ. నీ కంఠంలోనే మాధుర్యం ఉంది. నీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులమ్మా. నువ్వు వాళ్ళకి అర్థాన్ని పుట్టిన నీవు అదృష్టవంతులు. వాళ్ళకి నువ్వు ఇలా మీ అదృష్టంతో ముడిపడి ఉందమ్మా. అంత కృషి చేసి బాల వికాస్ పిల్లలాగానే మిమ్మల్ని కూడా బాగా తయారు చేయాలి. మిమ్మల్ని చూసి ఇంకా పిల్లలు ఇంకా నేర్చుకోవాలని నా కోరిక. స్వామి ఆయన వెంట జంట ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటారమ్మా. సాయిరామ్మ. సాయిరామ్ సాయిరామ్. ఎంతమందికి ఆనందం పెంచావో చూడు చేతన. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గోదావరి జిల్లాకి ఆంధ్రప్రదేశ్ ఇండియాకే పేరు తీసుకొచ్చావు. వెరీ గుడ్. స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. చాలా మందిని ఆనందపరిచావు. ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ చేతన. సాయిరామ్ అన్న చేతన. యూట్యూబ్ లో చూసే నీ ప్రోగ్రాము మళ్ళీ డైరెక్ట్ గా చూసే చాలా ఆనందంగా ఉంది. డైరెక్ట్ గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. స్వామి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ బంగారు. అట్లూరి విజయలక్ష్మి గారి సాయిరామ్. ఒక్క నిమిషం అండి. అట్లూరి విజయలక్ష్మి గారి సాయిరామ్. మాట్లాడండి అమ్మా. చివరిలో పద్మ భయ్యాన హారతి వాళ్ళ గుర్తుపెట్టుకోమ్మా. అట్లూరి విజయలక్ష్మి గారి సాయిరామ్. అట్లు ఇవాళ హారతి పద్మ భయ్యన చివరిలో సార్. ఓకే.
ఒక్క మాట అయిపోయిందా? మాట్లాడుతుంది. మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? కలియుగ కృష్ణుడు ఇక్కడ అవతరించాడు. ధర్మం ఎప్పుడైతే అడుగంటుతుందో అప్పుడు నేను వస్తానని చెప్పాడు కదా. వాస్తవంగా కృష్ణుడే వచ్చాడు. ఆ దేవకి వసుదేవులు ఆ కృష్ణుని కని పెంచలేకపోయారు, ఆయన వైభవాన్ని చూడలేకపోయారు. ఈ తల్లిదండ్రులు పెంచి ఆ వైభవాన్ని అదృష్టాన్ని పొందారు. ఈ కృష్ణుడు చిన్ని కృష్ణుడుగానే బోధిస్తున్నాడు. ఆ కృష్ణుడు ఆ రోజు పెద్దవాడయ్యాక అర్జునుడికి బోధించాడు. ఇప్పుడు ఈ చిన్ని కృష్ణుడు అందరికి ప్రపంచం అంతా బోధిస్తున్నాడు. ఈ కృష్ణుడిని చూడాలని మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. సంతోషం. నువ్వే కృష్ణుడివి, ఇంకా నీకెవరు ఆశీస్సులు ఇవ్వాలి? సాయిరామ్ చేతన మా అందరి జన్మ ధన్యమైందమ్మా. ఇవాళ ఇంత బాగా చదివి ఇంత బాగా చెప్పి చాలా చాలా బాగుంది. మా అందరం చాలా సంతోషించాం మేమందరం మటుకు. ఇట్లాంటి ఇంకా 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 వృద్ధిలోకి వెళ్ళి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇలా చేయాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటున్నామమ్మా. మీకు మా ఆశీస్సులు తల్లి. సాయిరామ్ తల్లి. ధన్యవాదాలండి. 11వ అధ్యాయంలోని హావభావాలు మరువరానిగా మరువలేనిగా మనస్సులో నిలిచి ఉండేటట్లు ఉన్నాయి తల్లి. సాయిరామ్ అమ్మ. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ అండి. చేతన చాలా చక్కగా, చాలా బాగా స్పష్టంగా, చాలా అందంగా, చక్కగా అందరూ వినోవింపుగా చక్కగా పాడావమ్మా. చక్కగా చెప్పావు. చాలా ధన్యవాదములు నీకు. ధన్యవాదములండి. అలా వినిపించినందుకు ధన్యవాదములండి. దైవ కృప నీకు అంతా స్పష్టంగా అందాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదములండి. చేతన ఈ ఫ్యామిలీ మొత్తానికి శుభాకాంక్షలు. ఎంత బాగా చెప్పావు అంటే చాలా బాగా చెప్పావు. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ చైతన్య, గాడ్ బ్లెస్ యూ. చాలా అందరినీ ఆనందంలో ముంచేసావు ఇవాళ అంతా కూడాను. మీ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా పాదాభివందనాలు మా తరఫున. చాలా ధన్యవాదములు అండి. సార్ అవకాశం ఇస్తారు తప్పకుండా. సౌందర్య లహరి తోటి నువ్వు మా ముందుకు రావాలి, నువ్వు తప్పకుండా. నెక్స్ట్ టైం వీళ్ళ అమ్మగారు సత్సంగం ఇస్తాను. జూలైలో తీసుకుంటాను. నేనే జూలైలో వాళ్ళ అమ్మగారు చెప్తారు. నేను ఒకటే చెప్పగలను సార్. నాకు అర్థాలు లహరి ఇవ్వండి సార్. ఈసారి సౌందర్య లహరి వినాలని ఉంది ఆ పాప గొంతు ద్వారా. మీరే అడిగి జూలైలో డేట్ తీసుకోండి ఇద్దరికి. సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్ అండి. సాయిరామ్ చేతన. పేరెంట్స్ కి దేవి గారు, మీకు పేరెంట్స్ కి ఇద్దరికి ఫస్ట్ నమస్కారాలండి. మీ మంచి థాట్ తో ఈ రోజున ఈ జ్ఞాన చేతన పుట్టింది. మీ మంచి థాట్ తో, అంటే అందరూ మన కల్చర్ ఇది వృద్ధి చెందాలి అని ఒక మంచి థాట్ తో మీరు ఆ అమ్మాయికి అన్ని నేర్పించారు కదా. అది ఫస్ట్ చాలా బాగా నచ్చింది. అందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్, అందరూ చెప్పినవన్నీ ఓకే. బట్ నాకు పర్సనల్ గా ఏమనిపించింది అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు లాస్ట్ ఎండ్ వరకు అక్కడ మొత్తం ఆ కురుక్షేత్రం ఆ ప్లేస్ అంతా నాకు కనపడింది. విజువలైజ్ చేసుకున్నాను నేను. అంటే ఆ విజువలైజ్ చేసేటట్టు చేసింది తన ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. అయితే నాకేమనిపించింది అంటే నేను అజ్ఞానంతో ఉన్న ఒక అర్జునుడిని నాకు జ్ఞానబోధ చేసే ఒక కృష్ణుడు లాగా అనిపించింది. రియల్ గా నేను అలాగే ఫీల్ అయ్యాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆ తర్వాత ఆ విశ్వరూపం దర్శనం అప్పుడు కూడా నీ హావభావాలు వింటుంటే నాకు చాలా, అంటే ఒక అర్జునుడులో ఉండే అది ఉంటుంది కదా పవర్, నాకు చెప్పడం కూడా రావట్లేదు అంత. అది నేను ఫీల్ అయ్యాను అనమాట ఆ టైంకి. నేను నిజంగా విశ్వరూపాన్ని చూస్తున్నానా అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఆ తర్వాత
అంటాడు కదా, నువ్వు క్షమించు, నేనేదో పొరపాటున ఇదిగా అన్నానని మీరు చెప్పినప్పుడు అది నాకు అలా అనిపించింది. నేను భగవంతుడిని కూడా ఎప్పుడైనా ఏదైనా అన్నా కూడా నేను ఇలా చెప్పాను అన్నట్టుగా, అంటే వాట్ ఎవర్ నువ్వు చెప్పిందంతా కూడా నాకు నేను అప్లై చేసుకున్నాను అనమాట ఆ టైంలో. అంత ఫీలింగ్ నాకు అనిపించింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా బాగా చెప్పాను. నీవన్నీ యూట్యూబ్ లో చూసాను నేను. ఇప్పుడు డైరెక్ట్ గా చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ నేను ఫీల్ అయ్యాను కూడా, నువ్వు చెప్పిందంతా కూడా ఆ ప్లేస్ లో అలా అన్ని జరిగినట్టు, అది నాకు నేను అర్జునుడిలాగా ఊహించుకుని నువ్వు కృష్ణ పరమాత్మ చెప్తుంటే ఎలా ఫీల్ అవుతామో అలా నేను ఫీల్ అయ్యాను. గాడ్ బ్లెస్. ఎవరు మీది? నేను అరుణండి, పెరింగుడి నుంచి. చేతన భీమవరం అండి. అవునులే, నువ్వు కాదు. ఇప్పుడు నాకు మాట్లాడినవాడు తెలుసు. ఇప్పుడు నీతో మాట్లాడినవాడు వేదమాత. అలా ఏం లేదండి. లెట్ మీ స్పీక్ అరుణ, లెట్ మీ స్పీక్. చేతన ఇప్పుడు నీతో మాట్లాడిన అమ్మ ఆవిడ ఇప్పుడు ఎంతో మందికి వేదం నేర్పుతోంది. వేదమాత. నీకు వేదమాత బ్లెస్సింగ్స్ వచ్చినాయి అంటే ఆవిడ లేదు. ఆవిడెవరో నాకు తెలుసు, కావాలనే మిగిలిన వాళ్ళకి తెలియడానికి ఆ క్వశ్చన్ వేసాను. నన్ను ఫస్ట్ నేను చెన్నైలో మాకు పరిచయమైన వాళ్ళ ఇల్లు సత్యసాయి నిలయం అండి. వాళ్ళ ఇంటి పేరు సత్యసాయి నిలయం అనమాట. మాకు చాలా ఆప్తులు. మొన్ననే లాస్ట్ వీక్ మా ఇంటికి వచ్చారనమాట. ఎంత అద్భుతమైన శ్రీమూర్తి. షీ ఈజ్ ఎ డివైన్ పర్సనాలిటీ. షీ ఈజ్ లెర్నింగ్ వేద టు సో మెనీ కిడ్స్ లైక్ యూ. ఇప్పుడు మీ అమ్మగారు ఎందుకంటే ఎంతో మందికి వేదం నేర్పుతుంది ఆన్లైన్ లో. వాళ్ళందరూ కూడా పుట్టపర్తిలో స్వామి దగ్గర ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. షీ లెర్న్ వేద హియర్, నౌ షీ లెర్నింగ్ వేద టు సో మెనీ. అంటే చాలా సంతోషం అండి, నిజంగా చాలా సంతోషం. ఈ రోజు నాకెంత ఆనందంగా ఉందంటే, ఆ టైంలో అర్జునుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు నాకు తెలియదు, కానీ నేనైతే అలా ఫీల్ అయ్యాను. జ్ఞానబోధ చేసేటప్పుడు అర్జునుడు ఎంత అజ్ఞానంతో ఉండి ఎలా ఉన్నాడో అలాగే నేను ఫీల్ అయ్యాను. కృష్ణ పరమాత్మ చెప్పేటప్పుడు ప్రతి శ్లోకానికి అంత, అంటే మీరు సెలెక్టెడ్ గా తీసుకున్న శ్లోకాలు కూడా అంత సెలెక్టెడ్ గా తీసుకున్నారు. అంటే జ్ఞానానికి సంబంధించింది కానీ చిన్న పిల్లలకి అర్థమయ్యేటట్టు, పెద్దవాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇంత క్లియర్ గా ఇంత బాగా చెప్పింది. అసలు నాకు మాటలే రావట్లేదు. అందుకే లాస్ట్ వరకు శ్రద్ధగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా అండి. ఇంకా కనెక్ట్ అయ్యారు మీరు. తను ఎంతసేపు చెప్పినా మేము వినడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. అంత బాగా చెప్పింది. ఎన్నో విన్నాం మేము ప్రవచనాలు యూట్యూబ్ లో, పెద్ద వాళ్ళు చెప్పినవన్నీ విన్నాం, కానీ అలాంటి నాకు నేను అప్లై చేసుకునేంత ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. తన హావభావాలతో చెప్పినప్పుడు నాకు అలా అనిపించింది. చాలా సంతోషం అండి, మీరు చాలా బాగా వరలక్ష్మి విల్ స్పీక్ నౌ. వరలక్ష్మి మాట్లాడు. అరుణ మేడం. సాయిరామ్. వాళ్ళ మదరు ఇదే బిగినింగ్ లో చెప్పారన్నమాట. పెద్దవాళ్ళు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహరావు గారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ గారు కానీ, ఇలాంటి వాళ్ళ మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది చెప్తున్నారు. అయితే ఇలాంటి చిన్న పిల్లలు కనుక చెప్పినట్లయితే అది జన బాహుళ్యంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఇలాంటి పిల్లల్ని చూసి. మనం ఏదో పిచ్చి పాటలు ఏవో నేర్చుకుంటున్నామే, ఇలాంటి అద్భుతమైన ఎవరు గాంధీ మహాత్ములు అన్నట్టు, అరే 50 ఏళ్ళు నేను ఇలాంటి గ్రంథాన్ని నేను ఎందుకు చూడలేకపోయానని చెప్పి బాధపడ్డట్టు ఆయన. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆయనకు పరిచయం ఏర్పడిందో భగవద్గీత తోటి, తర్వాత ఇంక విడిచిపెట్టలేటదని. ఆయన చివరి వరకు కూడా ఆయన చేతిలో ఉంటుంది అది. అదే విధంగా ఈ పాప ఉంది చూడండి, పాప చిన్నారి చేతన, నువ్వు భారతరత్న చిరంజీవి చేతన. నీకు భారతరత్న వచ్చింది లేదు సార్. ప్రెజెంటింగ్ భారతరత్న చెప్పు. నువ్వు చెప్పు. నిజంగానమ్మా. నీలాంటి పిల్లలు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఏంటంటే, చాలా అజ్ఞానంలో ఉంది. నువ్వు చెప్పినట్టుగానే ఆ అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, వెలుగులోకి తీసుకురావాలంటే ఇలాంటి చేతనలు అమోఘంగా తయారవ్వాలి. చాలా గాడ్ బ్లెస్ యు తల్లి. అదే విధంగా మీ తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం అండి. దేవి గారు నిజంగా చాలా అద్భుతంగా తయారు చేశారు పాపని.
సో ఇదే విధంగా ఆ పాప ఆయురారోగ్యాలు చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందరకు తీసుకెళ్ళి ఈ అమ్మాయి ప్రాపర్టీ టు ద ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ టు ద ఆంధ్రప్రదేశ్, టు ద ఎంటైర్ యూనివర్స్. ఆ అమ్మాయి ప్రాపర్టీ. సో కాబట్టి చాలా జాగ్రత్తగా పదిలంగా కాపాడుకోండి. చాలా బాగుంది పాప, ఆయురారోగ్యాలతో చక్కగా వర్తిల్లమ్మా. నువ్వు కోరుకున్న చదువు నీకు వస్తుంది. ఇందాక మన వేదమాత కూడా నీకు ఆశీస్సులు అందించారు. గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములండి. నిజంగా మీ అందరి ఆశీస్సులే మా అమ్మాయికి పెద్ద భారతరత్నతో సమానం. చాలా బాగా శ్రద్ధగా విని మమ్మల్ని ఇంత ప్రోత్సహించి ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. చాలా చాలా ధన్యవాదములు. అమ్మా, మీరు వీడియోలో చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు భక్తులు, ఇక్కడికి వచ్చి విభూతి తీసుకుంటుంటారమ్మా. ఓకే అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక 500 మంది పంపించాం. 10-12 మంది క్యాన్సర్ కూడా నయమైంది. ఆ శ్రీమూర్తులు గ్రూప్ లో ఉన్నారు. ఇది చూడటానికి ఎక్కడి నుంచో వస్తుంటారు, ఈ విభూతి తీసుకోవడానికి ఎక్కడి నుంచో వస్తుంటారు. ఓకే సార్. సో ఇందాక నేను ఇప్పుడు అమ్మాయి అలసిపోవటం నేను చూశాను. ఎందుకంటే నేను ఒక 7,000 దాకా సత్సంగాలు చెప్పాను. నాకు తెలుసు నాకు టైర్నెస్ అంటే ఎలా ఉంటుంది. ఒక టైంలో నేనే అనుకున్నా, అమ్మా ఎత్ర యోగేశ్వర కృష్ణ చెప్పాయమ్మా, ఎందుకంటే చిన్నపిల్ల కదండి పాపం, స్మాల్ కిడ్. చెప్తుందండి కరెక్ట్ గా ప్రతి పారాయణ కూడా 1.5 hour కరెక్ట్ చెప్తూనే ఉంది. అద్భుతం సైలెంట్ అమ్మా, ఎంత ఇందాక అన్నట్టుగా మొత్తం నేను ఒంటరయ్యాను. ఇప్పుడు జనరల్ గా ఒక అధ్యాయం చదివిన తర్వాత స్వస్తి వాక్యం పలుకుతా, అమ్మాయి మొత్తం 18 అధ్యాయాలు చెప్పి స్వస్తి చెప్పిందమ్మా. అది గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా చాలా ధన్యవాదాలండి. మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి నిజంగా మా అమ్మాయిని ఇంత ప్రోత్సహిస్తున్న మీ అందరికీ చాలా ఇది మంది కాదు, ఇది స్వామి సంకల్పం లేని ఇక్కడ ఏమి ఇంచి కూడా కదలదమ్మా. కేవలము ఆయన సంకల్పంతోనే ఇప్పుడు 5 సంవత్సరాలు చెప్తున్నామంటే ఇట్స్ నాట్ ఈజీ. 5 సంవత్సరాలు బట్టి రోజు ఇంతసేపు ఇంతమంది కూర్చోవడం అంటే నాట్ ఈజీ అమ్మా. నా ఇష్టం కేవలము భగవంతుడు ఆయన అనుకున్న చేత ఆయన ఈజ్ ద డైరెక్టర్ హియర్. అవును సార్. అవును సార్. ఆయన ఆశీస్సులు లేనిది ఇంతమందిని ఒకే తాటి మీదకి తీసుకురావడం అనేది చాలా సాధ్యం కాని విషయం సార్. దానికి చాలా కృషి, పట్టుదల, టైమింగ్ అన్నీ కావాలి. నిజంగా చాలా సంతోషం సార్. మీరు ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ఇంత బాగా రన్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం సార్. సాయిరామ్ మేడం, దేవి గారు, ఈ పాప వాళ్ళ స్కూల్లో చేతన చెప్పావు నువ్వు మీ స్కూల్లో భగవద్గీత? చెప్తుందండి. రోజు స్కూల్లో ప్రేయర్ కి ముందు వాళ్ళ ప్రిన్సిపల్ సార్ 2 శ్లోకాలు చెప్పిన తర్వాతే ప్రేయర్ స్టార్ట్ చేస్తారండి. స్కూల్లో రోజు చెప్పిస్తారండి. వెరీ నైస్, వెరీ నైస్. అదే విధంగా ఇట్లాంటి పాప అక్కడ భీమవరంలో ఉంది అంటే అది ఇంచుమించు కొన్ని దగ్గర ఉన్న స్కూల్స్ లో కూడా అప్పుడప్పుడు ఈ పాప తీసుకువెళ్ళి బ్రీఫ్ గా అది ఈ పాప చెప్పినట్టుగా ఇప్పుడు చిన్న పిల్ల వోకల్ కార్డ్స్ చాలా చిన్నగా ఉంటాయి, లేతవి అన్నమాట. అయితే అది కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి పాప. కాబట్టి ఇంకా అది ప్రిసైజ్ చేయండి, మీరు చేసి ఎక్కడైనా అవసరం అయినప్పుడు ఈ పాప చేత చెప్పించండి. భగవద్గీత ఎసెన్స్, దానికి ఇందాక పాప చెప్పినట్టుగా బెనిఫిట్స్ చెప్పాలి, అది ఎందుకు చదువుకోవాలో చెప్పాలి, అది ఏ విధంగా భాండాగారం అయిందో కూడా చెప్పాలి. కాబట్టి దాన్ని కొంచెం ప్రిసైజ్ చేసి ఒక 10 సెంటెన్సులలో మీరు తయారు చేసి ఒక చిన్న చిన్న స్కూల్స్ లో పాప చేత చెప్పిస్తే బాగుంటుందండి. వెళ్ళినా కూడా ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళాల్సినటువంటిది అండి. రిటైర్డ్ పీపుల్ కాదు, మేము ఉన్నాం అంటే మేము అందరం కూడా నాకు తెలియదు, కానీ ఇది ఈ ఎడ్యుకేషన్ వెళ్ళాల్సింది యువతలోకి, ఇంకా పసిపిల్లల్లోకి వెళ్ళాలి. ఈ పాప ఏజ్ నుంచి వెళ్తే అది యువతకి చేరిపోతుంది. నిజంగా అలా అయితేనే మన దేశం కొంచెం ముందుకెళ్తుందండి. నిజంగా ఇప్పటి పిల్లలకి నేర్పించడం వల్లనే చాలా ఉపయోగం ఉంటుంది. మా ఆలోచన అదే మొదలైందండి. ఇంకెవరు కన్క్లూడ్ ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడిన 2 నిమిషాలు. నెక్స్ట్ మంగళారతి. సాయిరామ్, నమస్కారం అండి. నమస్కారం అండి. మాకు మీరు థ్యాంక్స్ చెప్పడం కాదు, మా గురువు గారికి, స్వామికి, మీకు మేము చెప్పాలి. ఎంత వయసు వచ్చినా కానీ ఇంత ఈజీగా, ఇంత వెరీ ఈజ్
అండ్ ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ తప్పకుండా నీకు ఉంటాయమ్మా చేతన. ఇంకా వృద్ధిలోకి రావాలి. చిరంజీవ సుఖీ భవ, చిరంజీవ సుఖీ భవ, చిరంజీవ సుఖీ భవ. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సార్ కోటేశ్వరరావు గారు 2 వాక్యాలు చెప్తాను. అలాగే సార్. ఓం శ్రీ సాయిరామ్. ఈనాడు అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞంలో భాగంగా అపురూపమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మనం. భగవద్గీత శ్లోక పఠనము, భావ వివరణ కార్యక్రమాన్ని మన ఆత్మీయ అతిథి చిన్నారి బాలమేధావి బాలమణి అయినటువంటి మరి బొలిశెట్టి చేతన చక్కగా నిర్వహించింది. ఆ అమ్మాయికి ముందు ఆ అమ్మాయి అంత గొప్పదైందంటే నిజంగా వాళ్ళ అమ్మగారి కృషి, వాళ్ళ నాన్నగారి కృషి, వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఎంత మనం ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుకున్నామో చెప్పారు. అలాంటి ఆణిముత్యమైనటువంటి చేతనకి మా స్వామి దివ్యాశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ, మా అధినేత దంపతుల యొక్క సంపూర్ణ దివ్య ఆశీస్ సంపత్తి మీకు ఉండాలి. అలాగే మా ఆత్మీయ సభ్యుల యొక్క అభినందన పరంపర కూడా మీకు నిండుగా మెండుగా లభిస్తోంది. చివరిగా సత్యనారాయణ గారు చక్కటి దీవెన ఇచ్చారు. చాలా వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులైన ఆయన కూడా చక్కగా దీవెనలు ఇచ్చారు. ఈ విధంగా చేతన నిండు 100 సంవత్సరాలు చక్కగా భారతరత్న చేతన నిండు ఒకసారి భారతరత్న బొలిశెట్టి చేతన మరి దివ్యంగా భవ్యంగా నవ్యంగా ఎదుగుతూ భగవద్గీతలో ఉన్నటువంటి ఇంకా నర్మాలను మర్మాలను ఇంకా తెలుసుకుంటూ వాటిలో ఉన్నటువంటి వెలుగుని జిలుగుని ఇంకా మంచి సంతరించుకుంటూ ఇంకా మరి ఎంత చక్కని స్వరంతో, చక్కని భాషతోటి, చక్కని ఉచ్చారణతోటి అందరినీ అలరింపజేసినందుకు మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. మరి మీ అమ్మగారికి కూడా, మరి ఆ మాతృమూర్తికి కూడా మేము నీకంటే ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవి గారికి, మీ నాన్నగారు మాకు కనబట్టలేదు, శ్రీకృష్ణదేవరాయలు గారు మాకు కనబట్టలేదు, ఆయన కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, గురువులు కూడా, మీ గీతా బోధ చేసినటువంటి గురువులు కూడా మేము హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు చేసుకుంటూ మీకు నిండు ఆశీస్సులు ఇస్తూ మరి మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్తున్నాం. అమ్మ శ్రీరస్తు శుభమస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ సాయిరామ్. నెక్స్ట్ ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక పర్తి మహేశ్వరా. ఓం జై జగదీశ హరే శశివదనా శ్రీకర సర్వా ప్రాణపతి స్వామి సర్వా ప్రాణపతి ఆశ్రిత కల్పలతీక ఆశ్రిత కల్పలతీక ఆపద్బాంధవా. ఓం జై జగదీశ హరే మాత పితా గురుదైవం మరియంతయు మీరే స్వామి మరియంతయు మీరే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయనా. ఓం జై జగదీశ హరే ఓంకార రూపమో జయశ్రీవో సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా. మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో మందర గిరిధారి. ఓం జై జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం. ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం
నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ 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 ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా ఓం శాంతి శాంతి శాంతిః సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిః జై బోలో పరిపూర్ణ మహావతార్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా కృష్ణ పరమాత్మ సాయిరామ్ అండి.